హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పంజాబీ స్టైల్లో రాజ్మా మసాలా రెసిపీని తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీ అండి. ఈ రైనీ సీజన్లో ఇటువంటి రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? చూడండి, రాజ్మా ఈ విధంగా ఉంటాయండి. ఈ కలరు ఉంటాయండి, వైట్ కలర్ కూడా ఉంటాయి. బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. నైట్ అంతా రాజ్మాని ఈ విధంగా నానబెట్టుకోవాలండి. మినిమం 8 అవర్స్ అయినా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బాగా 2-3 టైమ్స్ బాగా వాష్ చేయండి. నీట్గా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఒక కుక్కర్లో ఈ రాజ్మాని వేసుకోండి. రాజ్మాని వేసుకున్న తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకుని చీల్చి వేయండి. కొంచెం దాల్చిన చెక్క వేయండి. 3 లవంగాలు వేయండి. 3 ఇలాచీ వేయండి, యాలకులు. 2 గ్లాసులన్నర వరకు వాటర్ వేయండి. 2.5 గ్లాసెస్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేయండి. 6-7 విజిల్స్ వచ్చినంత వరకు బాగా కుక్ చేసుకోండి. చూడండి, విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత తీయండి. మూత తీసి చూడండి ఎలా ఉడికిందో లేదో చూడండి, ఒకసారి చెక్ చేయండి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి, చూపిస్తాను వీడియోలో. చూడండి, ఆ విధంగా రాజ్మా అనేది బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఉడికించుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. 2 స్పూన్స్ వరకు నెయ్యి వేయాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేయండి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేయండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. బ్రౌన్ కలర్ చేంజ్ అయినంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేయండి. 1 స్పూన్ కారం వేయాలి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. 1/2 స్పూన్ గరం మసాలా వేయండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ మసాలాలన్నీ బాగా కలిసే విధంగా బాగా ఫ్రై చేయండి. ఈ మసాలాలన్నీ బాగా కుక్ అవ్వడం కోసం ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేయండి. వాటర్ వేసి బాగా కలపండి. ఈ విధంగా వేయడం వలన ఈ మసాలాలన్నీ బాగా కుక్ అవుతాయండి. ఈ ఆనియన్స్తో పాటు మూత పెట్టండి. మూత పెట్టి ఒకసారి చూడండి. మూత తీసిన తర్వాత ఈ విధంగా బాగా దగ్గరగా అయిపోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 టమాటాలండి, మీడియం సైజ్ 3 టమాటాలు ప్యూరీలా చేసుకొని అందులో వేసుకోవాలండి. ఈ టమాటో ప్యూరీ ఆనియన్స్ బాగా కలిసే విధంగా బాగా కలపండి. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయండి. టమాటాస్ అనేవి బాగా మగ్గిపోవాలండి. ముద్దలా అయినంత వరకు బాగా మగ్గిపోవాలి. బాగా కలుపుతూనే ఉండండి. అలాగా టమాటో ప్యూరీ ఆనియన్స్ మెత్తగా మగ్గి ముద్దలా అయినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. ఈ విధంగా ముద్దలా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో పాటు వేసియండి. ఇందులోకి ఆ గ్రేవీలోకి వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసుకొని ఆల్రెడీ వేసుకున్నారు కాబట్టి చూసుకుని వేసుకోండి. సాల్ట్ అనేది బాగా కలపండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి.
1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. గ్రేవీలా వస్తుంది. బాగా లో ఫ్లేమ్లో 15 నిమిషాల వరకు ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది కదండి చూడడానికి. ఈ టైంలో ఒక 1 స్పూన్ వరకు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి అంటే ఎండి మెంతాకు. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టండి. 1 నిమిషం ఈ విధంగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత వేరే బౌల్లో తీసుకోండి. పంజాబీ స్టైల్లో రాజ్మా మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. చూడటానికి చాలా యమ్మీగా అనిపిస్తుంది కదండి. కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రైనీ సీజన్లో ఇటువంటి స్పైసీ రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏదైనా అకేషన్స్ టైంలో కూడా ఇటువంటి రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.